ఒక పరలోక ఆనందాన్ని ఈ యొక్క మేము ఆనందంగా గడిపాం. చాలామంది ఆల్మోస్ట్ చాలా మంది వచ్చారు. మరి కొంతమంది ఎగ్జామ్స్ అనో, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనో, లేకపోతే ఊర్లకు పోవడం వల్ల రాలేకపోయారు. కానీ మీరు చాలా ఒక మంచి టైం స్పెండింగ్ ద టైం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్, అంటే ఇది సన్నిధిలో గడిపే భాగ్యాన్ని కోల్పోయారు. మీరు కోల్పోయిన కారణాలు నేను అడగను, కానీ కోల్పోవడం మాత్రం కోల్పోయారు. దానివల్ల మీకు నష్టమే రాదులే, కానీ అబ్బో అది చెప్పలేము. చిన్న బుడ్డ మాటలు రాని పిల్లలు కూడా వచ్చారమ్మా. వాళ్ళు పరవశించి దేవుడి పాటలకి ఆ యాక్షన్ సాక్స్ చేస్తూ ఉంటే ఏమని చెప్పాలి ఇక ఆనందం. ఎవ్రీబడి ఆర్గనైజర్స్ అనేవాళ్ళు ఒక్కళ్ళు కాదు, ఈసారి 3 కాదు 5 కాదు, దాదాపు 15 మంది ఆర్గనైజర్స్ అయ్యాడు. ఇక టీచర్స్ పేరే కానీ వాళ్ళు ఒక టీచర్సే కాదు, వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత వడ్డించమంటే సర్వర్స్ అయిపోతారు. ఆ తర్వాత క్లీనర్స్ అయిపోతారు. మొత్తం టీచర్స్ క్లీనర్స్ అయిపోయి మొత్తం శుభ్రం చేస్తున్నారు. ఇక మా తల్లులు ఎక్కువగా పొగడకూడదు. పొగిడితే నా నోటితో పొగిడితే ఏమవుద్దో తెలుసా? పొగడమంటావు నిన్ను సుకన్య, పొగడమంటావు నిన్ను మళ్ళీ చర్చిలో కనపడవు నెక్స్ట్ ఇయర్కి. నా దరిద్రం ఏందో, నా తల్లి, నా బుజ్జి, నా బంగారు నాయన అన్నానా ఆడు వెనకాల టపక్కని పొడిచి వెళ్ళిపోతుంటాడు. ఇది 1 రోజు 2 రోజులు కాదమ్మా, 15 సంవత్సరాల అనుభవం. అందుకని ఎవరిని పొగడని పేరు పెట్టి ఎవరిని పోవాలి. అందుకని అందరి మీద పేర్లు పెట్టకుండా వాళ్ళు చేసిన పరిచయం గురించి చెప్తున్నా. ఇంకా ఈరోజు సాయంత్రం కూడా ఉంది క్లోజింగ్ ఏమంటారమ్మా ప్రోగ్రామ్, VBS క్లోజింగ్ సెరమనీ అనొచ్చు దాన్ని. ఓకే, ఇక చూడండి, మీరు రాగలిగితే ఆ తుచ్చమైన లోకం గురించి పోకుండా రాగలిగితే తెగదిప్పులు తీసుకొని పరలోక ఆనందాన్ని చూస్తారు. ఇక్కడ నా బిడ్డలు చూపిస్తారు. మీరు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి తల్లి, మనకి మనిషికి సాతాను ద్వారా సంక్రమించింది ఒక లక్షణం ఉంది. సాతానుడి ద్వారా సంక్రమించిన లక్షణం ఏంటయ్యా అంటే, అరే మనం దైవకుమారులు కదండి, దైవకుమార్తెలం కదా, ఆయన స్వహస్తాలతో మనల్ని చేశాడు కదా, ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు కదా, మరి సాతాను యొక్క లక్షణము బుద్ధి మనకి ఎలా వచ్చింది అంటే, బాధపడబాకండి, అవ్వమ్మ ద్వారా వచ్చింది. వీడేంటో లైట్లు ఆరిపేస్తుంది అంతే కదా. సత్యం ఒప్పుకోవాలి. బైబిల్లో ఎవరు రాసింది? సాతానుడు ఎవరితో మాట్లాడాడు? అసలు మాట్లాడొచ్చా? అవ్వమ్మతో మాట్లాడాడు. ఆదాముతో అన్నారు కదా ఇప్పుడు మీరు, అవ్వమ్మతో. ఎందుకంటే తల్లి, మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే అసలు ఆ ఎదేను తోటలో ఉన్నది ఇద్దరు. చక్కగా కోరిన ఫలం తినొచ్చు, కావాల్సినంతసేపు రెస్ట్ తీసుకోవచ్చు, మాట్లాడుకోవాలంటే కావాల్సినంతసేపు ముచ్చట్లు చెప్పుకోవచ్చు. లేకపోతే అప్పుడు పులులు లేవు, సింహ అంటే ఉన్నాయి, కానీ వాటి స్వభావం అది కాదు. అన్ని కుందేలు పిల్లల్లాగా ఆదాము అవ్వలతో కలిసి ఆడుకునేయట. కానీ వాడి దురుద్దేశం ఏంటి? చెడగొట్టాలి వీళ్ళని అని వచ్చి అవ్వమ్మని చెడగొట్టాడు. అమ్మా ఏంటి పలాని చెట్టు ఫలం తినొద్దన్నాడా మీ యేసయ్య మీ దేవుడు అంటే, అవునయ్యా అది తింటే మేము చస్తామంట. చావవే, నిత్య జీవం పొందుతావు. యు ఆర్ ద క్వీన్ ఆఫ్ యూనివర్స్, మిస్ యూనివర్స్. నీ మొహం అండ. అప్పటికి ఇంకొకరు లేరు కదమ్మా, అవ్వ మొక్కతే కదా ఉంది, ఇక పోటీ ఏముంది? అవే మిస్ యూనివర్స్. మీ ఆడవాళ్ళలో ఉండేది ఏంటంటే అర్థం చేసుకోరు, లాజిక్ అర్థం చేసుకోరు. అర్థం చేసుకుని ఉంటే ఈ కర్మ మనకు ఉండేది కాదు. అవ్వమ్మ అర్థం చేసుకుంటే ఇలాంటిది అవ్వమ్మ చక్కగా అంతా చాలా చక్కగా ఉండేదంట.
చాలా జాగ్రత్తగా చేశాడు అయ్యగారు. ఎవరు? యెహోవా తండ్రి. మమ్మల్ని ఏముందమ్మా, మట్టిని బురద పుసుకి కొట్టాడు. మిమ్మల్ని పక్కటెముక తీసి దానిలోంచి తయారు చేశాడు. మీరు అబలలు, సబలలు, వీక్నెస్ అంటారు కానీ దేంట్లో? శరీరంలో మాత్రమే. మీరు మానసికంగా పురుషుల కంటే చాలా స్ట్రాంగ్ పర్సన్స్. మీరు దేవునికి స్తోత్రం చెప్పుకోండి. మీ గురించి మీరు హల్లెలూయా. అంత శ్రద్ధగా చేసిన మిమ్ములను మీ ద్వారానే, అంటే మిమ్ములను అంటున్నానని మీరు అనుకోబాకండి. అవ్వమ్మ ద్వారా, స్త్రీ ద్వారా ఒక శాపం మనకు వచ్చింది. అసలు సాతానుడుకున్న లక్షణం మనకు వచ్చింది అన్నాను. అసలు లక్షణం ఏందో చెప్పలేదు కదా. దానినే గర్వము అంటారు. ఏంటి? అందరు చెప్పండి అమ్మా. వినపట్టలా? మనకి లేదా గర్వం? నాకు గర్వం లేదన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రే, వాడికి గర్వం లేదంటమ్మా. ఓకే, వాడు సన్నిధిలో చెప్పాడు కాబట్టి నిజంగానే లేదేమో వాడికి. కానీ గర్వం అనేది మన నాశనానికి ముందు గర్వం అనేది వస్తుందంట. నాశనానికి ముందు గర్వం అంటే అప్పుడప్పుడే వచ్చేది కాదు. గర్వం మనలోనే ఉంది కాబట్టి చాలా వరకు ఎదగలేకపోతున్నారు. ఎదిగిన పతనమైపోతున్నారు. పరలోక రాజ్యాన్ని అందుకోలేకపోతున్నారు. పరలోకపు అంచుల దాకా పోతున్నాడు. వాడి నమ్మకత్వాన్ని బట్టి, వాడి భక్తిని బట్టి, వాడి యొక్క స్వాభావికంగా ఉన్న లక్షణాన్ని బట్టి అక్కడికి వెళ్ళి ఈ గర్వం అనేది వారిలో రాగానే ఆ అంచుల నుంచి జారిపోతుంది. ప్రధాన లక్షణము లూసిఫర్, సాతానుకున్నది ఏంటంటే గర్వము. అందుకనే పరలోకములో ది క్వైర్ లీడర్, క్వైర్ అంటే సంగీత బృందం, ఆ బృందానికి లీడర్ అంట. బహు చక్కనుడట, దేవదూత కదమ్మా. యేసయ్య అక్కడుంటే ఇక్కడుంటే అక్కడి నుంచి అందరిని లీడ్ చేస్తూ కమాన్ పెన్నడు రుచి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీవు నా పక్షమై నన్ను దీవించగా, నన్ను నడిపించగా, నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము. చూడండి, ఈ గర్వం వలన మనిషి ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు దేవుడు ఏ స్థాయికి తీసుకొచ్చాడో ఒకటి రెండు మనకున్న సమయాన్ని బట్టి అంశాలను, ఒకటి ఇద్దరు మనుషులను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారినే చూపిస్తా. బయట నావల్స్లో రాసిన వాళ్ళ గురించి మనకెందుకు, సినిమాల్లో కట్టుకథలు చెప్పే వాళ్ళ గురించి మనకెందుకు. కనుక మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది నెబుకద్నెజర్ అనే గొప్ప గొప్ప చక్రవర్తమైన రాజు కాదు. రాజు అంటే ఒక చిన్న రాజ్యానికి, అటువంటి రాజ్యాలు అనేకముకు అధిపతి అంటే వాడిని చక్రవర్తి అంటాడు. నెబుకద్నెజరు దేవుని ఎరిగిన పెట్టు కాదాడు. దేవుని బిడ్డలైన ఇజ్రాయేలు చెరబట్టుకొని తీసుకొచ్చి బానిసలుగా 70 సంవత్సరాలు వాళ్ళ మీద అజమాయిషీ చేసినటువంటి వాడు.
దేవుడు వాడిని అలౌ చేశాడు. దేవుడు వాడికి ఆ అధికారం ఇచ్చాడు. మీరు అనుకుంటుంటారు మనం ఏంటి, మన బతికేంటి, మనం జీవగల దేవుడు అంటాం, సర్వాధికారి అయిన దేవుడు అంటాం. మరి ఏంటి, ఒక క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ లేడేంటి, ఒక క్రిస్టియన్ కనీసం మినిస్టర్ లేడేంటి, ఒక క్రిస్టియన్ ఆఖరికి వార్డు కౌన్సిలర్ లేడేంటి? ఉన్నారు చీఫ్ మినిస్టర్ తప్ప మినిస్టర్స్ ఉన్నారు, వార్డు కౌన్సిలర్ ఉన్నారు. వీళ్ళంతా పై వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళు. నో ఇండివిజువాలిటీ, వాళ్ళకు ఒక స్వతంత్రత లేదు, వాళ్ళకు ఒక ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకునే హక్కు లేదు. ప్రతిదానికి అయ్యగారు మీరు చెప్పండి, నేను ఆచరిస్తా, లేదంటే నెక్స్ట్ మూమెంట్ లో వాడిని బర్తరఫ్ తీసవతల పడేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబుకద్నెజరు అంత పవర్ఫుల్ మ్యాన్. కనుక దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం చూద్దాం తల్లి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము వీణ విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఇది శాసనము. నెబుకద్నెజరు రాజు బాగా ఉన్నంత కాలం వినిపిస్తున్నాయా? తొండ ముదిరితే ఈడే మామూలుగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడు, ఈడు ముదిరాడు. ముదిరేటప్పటికి అప్పుడు దాకా ఉన్న ఆ యొక్క రాజ్య పరిపాలన దృష్టి, ఆ నైపుణ్యము, ఆ పరాక్రమము అంతా వదిలేసి తన విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని నిలబెట్టి ఒక శాసనం చేశాడంటే ఏమని, మీరు ఇదిగో ఈ వీణలు, తంతి వాయిద్యములు, ఆ గిటార్లు, ఆ కాంగోలు అవి మోగినప్పుడు ఏం చేయమన్నాడు? సాగిలపడి చదువమ్మా. సాగిలపడి నమస్కరించమన్నాడు. మనిషిడు బతికే ఉన్నాడు, వీడికి మళ్ళా ఒక బంగారు విగ్రహం. ఇక ఏ దేవుడిని నువ్వు కొలవకూడదు, ఆరాధన చేయకూడదు. ఒక టైంకి మేము మ్యూజిక్ పెడతాం, ఆ మ్యూజిక్ రాగాలోనే ఏం చేయాలి? మీరు ఎక్కడోళ్ళక్కడ నమస్కరించాల. సాగిలపడంటే, సాగిలపడడం అంటే తెలుసా మీకు? వాడిని సాగిలపడమంటే నాకు తెలియదు, నువ్వు చూపి అంటాడు. చిన్న బిడ్డలు ఎవరు ఉన్నారా? వాడు ఎవడో కనిపిస్తున్నాడు. ఏమి లేదమ్మా, నీకు తెలుసా? వెనకబడ్డామా? వాళ్ళ పడుకోవడమా? వాళ్ళ పడుకుంటావు. 2 చేతులు, ఈ ఏళ్ళు కూడా ఆనిపోవాలా. ఈ చేతులు ఇలా పెట్టి ఇది ఆని, ఈ తల, ఈ ముక్కు నేలకు తగలాల. కొట్ట చప్పట్లు గట్టిగా. మీరు ఎప్పుడన్నా ఏసేయగలద్దా? సాగిలపడి నమస్కారం పెట్టారా? నువ్వు పెట్టుంటావు. ఎవరికి? అమ్మ తల్లికి పెట్టుంటావు నువ్వు, అమ్మ తల్లికి. అందుకని ముక్కంతా నల్లగా అయిపోయింది నీకు. ముస్లిమ్స్ కి ఇక్కడ నొసులు నల్లగా ఏంటింది తెలుసా? వాళ్ళు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. ఇలా తల ఉంచుతారు, అల్లాహు అక్బర్ అంటారు. వాళ్ళ ప్రార్థన అది. దానికి ముందు ఒక సైరన్ వస్తుంది, ఎక్కడోళ్ళక్కడ అలా నిలబడిపోతారంతే. అలా ఈ నెబుకద్నెజర్ అనే ఒక రాజు, చక్రవర్తి ప్రజల మీద ఒక శాసనం చేసేసి పెత్తనం చేయాలని చాలా. అప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 బిడ్డలు మాత్రం యవ్వనస్తులు అంట. వాళ్ళు చూడండి తల్లి,
వాళ్ళు ఎలా తిరగబడ్డారంటే 15 వాక్యం చూడమ్మా. 3:15. నేను చేయించిన ప్రతిమకు నమస్కరించని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతి నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఇది వాడి ఛాలెంజ్, ఇది వాడి గర్వము. వాడు గర్విష్టపు చేస్తలేదని చేసుకొని ఉంటే నా చేతి నుంచి మిమ్మల్ని విడిపించగల వాడెవడు అని ఉంటే పోయేది. దేవుడు ఎవడు అంటున్నాడు ఇక్కడ. దేవుడికి ఛాలెంజ్ చేస్తాడరా వాడు. మనం కూడా ఒక్కోసారి మితిమీరినటువంటి తప్పు, మితిమీరిన టాలెంట్, మితిమీరినటువంటి యవ్వన బిడ్డలారా, మితిమీరినటువంటి ప్రేమ. ఈ ప్రేమ కూడా ఎక్కడి నుంచి పుట్టుద్ది? ఇప్పుడు సైతాన్ గారు ఫోన్ చేస్తాడు, తిన్నావారా? ఇప్పుడు తిన్నా. నువ్వు అక్కడ స్టార్ట్ అవుద్ది మితిమీరిన ప్రేమ. ఈ చేష్టలన్నీ సైతాను చేష్టలు. రైల్వే క్రిస్టియన్ సమాజంలో ఉన్న ప్రతి యవ్వన కుమార్తెకు, యవ్వన కుమారుడికి నేను చెప్తున్నాను, సాతానుడి ముసుగులో పడవద్దు. వాడు మిమ్మల్ని నంచుకొని తినేస్తాడు, నీ జీవితాలను పాడు చేస్తాడు. చిన్న వయసులోనే ప్రేమ, ఆ తర్వాత లేచిపోవడం, ఆ తర్వాత వివాహం. బాగానే ఉంటుంది ఒక నెల సరదాగా. వీడి క్వాలిఫికేషన్ చూస్తే వీడు గాలుడు, ఈ 10th కూడా పాస్ అయి ఉన్నాడు. వీడికి ఏం ఉద్యోగం వస్తుంది? కలెక్టర్ ఉద్యోగం వస్తుందా? చెప్పాలమ్మా, కలెక్టర్ ఉద్యోగం వస్తుందా వాడికి? ఏం చేయాలి వాడు? ఏదో హోటల్లో కప్పులు గడగాల. ఎందుకంటే ఆ ఏజోడికి బలమైన పనులు చేసే శక్తి కూడా ఉండదు. బస్టాండ్లో పోయి మూటలు మోస్తే కూలీ కొంచెం బాగానే వస్తుంది, చేయలేడు. ఈ కప్పులు, ఈ గడగడవే. నువ్వా అమ్మా నాయన, నువ్వు చిన్న ప్లేట్ గడకుండా అక్కడ గారంగా పరిగెచ్చుంటావు. పరాయి ఇంట్లో నువ్వు అంట్లు తోవాల్సి వస్తుంది. ఎందుకు ఇదంటే సాతానుడు గాడు మనలో ఒకటి ప్రవేశపెట్టేశాడన్నాను ఫస్ట్లోనే. ఏంటది? గర్వము. ఆ గర్వము ద్వారా ఇక అమ్మా నాన్న చెప్పిన మాటలు తలకెక్కవు, పెద్దలు చెప్పిన మాటలు తలకెక్కవు. ఆఖరికి దేవుడి వాక్యం చెప్పే దైవ జనుడి మాటలు కూడా మనకు తలకెక్కవు. ఆయన అంతేనే, ఎప్పుడు అలాగే చెప్తాడు. 100 కాదు 1000 మంది తెలిసి నాకు ఇటువంటి పెచ్చ చేష్టలు చేసి పతనమైపోయి అడుక్కు తింటున్నావు. మీ ఏజ్లో మీరు చేయాల్సిన పని ఏంటి? మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? చదువుకోవడం కూడా ఏదో అట్టట పుస్తకాల్లో సెల్ ఫోన్లు పెట్టుకొని చదవడం కాదు. స్వీట్ దానా సరిగ్గా పెట్టు. అర్థమైందా? అని నువ్వు నవ్వావంటే నువ్వు పెడుతున్నావు కదా పుస్తకంలో. మరి ఫోన్ చంటి చేతిలో మైక్ ఉంది కదా, నమస్కరించి చెప్తున్నా, బాగా చదవండి నాయన, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి. అరే పరిగెత్తుకొని వస్తారా నీకు పిల్లనిస్తామని? అమ్మా తల్లి, నీకు కూడా డాక్టర్స్ వస్తారు, ఇంజనీర్స్ వస్తారు. అమ్మాయికి మంచి చదువు ఉంది, అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుందంటే కదా మా బిడ్డని ఇస్తామని. అబ్బో 2 ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్లు, వీడికి 1,00,000, నీకు 2 లక్షలు. అబ్బో ఇక చూసుకో ఎలా ఉంటది మీ యొక్క జీవితం. ఇవన్నీ గుర్తుకు రావు మీకు. సాతాను గాడు గర్వం అనేది పెట్టాడు. నెబుకద్నెజరుకి గర్వం పెట్టి నా చేతుల్లో నుంచి మిమ్మల్ని తప్పించే దేవుడెవడు అన్నాడు. ఉన్నాడరా నీకుందిరా అని చెప్పి 16వ వాక్యం చదవమ్మా. కిందని 16వ వాక్యం చదువుతాను. ఒక్క నిమిషం అమ్మా, నేను కూడా చదువుతాను నీతో పాటు. ఏందమ్మా 16వ వాక్యం కదా. షడ్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. చింత లేదు అంటే వీ డోంట్ కేర్, వీ డోంట్ వరీ. మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు
మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకో. రిటర్న్ ఛాలెంజ్ చేశారు. నా చేతిలోంచి మిమ్మల్ని నువ్వు నిలబెట్టిన ఈ విగ్రహానికి మేము తలవంచము, నమస్కరించము. నెక్స్ట్ మూమెంట్ లో చక్రవర్తులు వాడు మంచి మూడ్ లో లేనప్పుడు, లేకపోతే మంచి మూడ్ లో ఉన్నప్పుడు రాజా అని ఎవడైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే తల సపాన నరికేస్తారు. అలాంటి చక్రవర్తుల కాలంలో ఊరుకుంటారా? ఈ ముగ్గురిని వేసేసాడు. వేసేసిన తర్వాత అగ్నిగుండంలో వాళ్ళంట ఓ అరుస్తారని చూస్తుంటే అరవకపోగా ముగ్గురు వేస్తే నలుగురు కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నాలుగో వ్యక్తి స్వరూపం కూడా దైవ స్వరూపం లాగా వీళ్ళకి కనిపించిందంట. ఒరే 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 అద్భుతం జరిగిపోతుందిరా, వాళ్ళని బయటికి తండ్రిరా అని చెప్పి బయటికి తెచ్చిన తర్వాత 29వ వాక్యం చదువుతామమ్మా. 3:29. కాగా నేను ఒక శాస్త్రం నిర్మించుచున్నాను, ఏదనగా సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని, అమ్మ బాగా వినండి, జాగ్రత్తగా వినండి, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారి దేవుని ఎవడును దూషించుడో వాడు తుత్తునిగా చేయబడును. కొట్టు చప్పట్లు గట్టిగా. దానికి ముందే ఉన్నాడు గర్రం బట్టి ఏం అన్నాడమ్మా పద్మ? నా చేతిలోంచి నిన్ను రక్షించే దేవుడు ఎవడరా? ఉన్నాడురా మా యేసయ్య అన్నారు ఈ ముగ్గురు. మనలో కర్ర తీసుకొని వచ్చి చెప్పు. అది వాళ్ళ మధ్య గొట్లు పెట్టి మనోళ్ళకి, పాస్టర్లకి చెప్పు ఏమంటున్నారు? లైవ్ వెళ్తుంది, మీరు చెప్పండి. దానికి ముందు జై పెట్టు. పెట్టించుకుంటున్నారమ్మా ఈ బుద్ధిలేని విశ్వాసులు. నిన్నెవడరా అంత ధైర్యం లేనాడు? నిన్నెవడు ప్రచారానికి పంపింది? నువ్వు పోయింది పాంప్లెట్లు పంచేదానికి. అందరు అట్లాంటి వాళ్ళు కాదు. ఒక బ్యాచ్ ఉంది. నీకు పర్మిషన్ ఉందా ఫస్ట్ అడుగుతాడు. పాంప్లెట్లు పంచేదానికి పర్మిషన్ ఏందిరా? రాజ్యాంగంలోనే మనకి ఒక అధికారం ఉంది. ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా వాడి దేవుడి గురించి స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చని చూడండి. అలా అన్న ఆ నెబుకద్నెజరుకు చూపించిన వెంటనే ఆయన అంటున్నాడు, అనువారి దేవుని ఎవరు దూషించునో వాడు తుత్తినీలుగా చేయబడును, వాడు ఇల్లు ఎప్పుడునూ పెంట గొప్పగా ఉండేవాళ్ళను. అంటే ఇక ఆ ఇంటిలో ఎవరు ఉండరు, అందరినీ చంపేస్తారు. నెక్స్ట్ ఆ ఇల్లు చెత్త పోసుకునే ఒక చెత్త కుండిలాగా మారుతుంది, చెత్త లాగా అయిపోతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వము నెబుకద్నెజరును ఎలా హెచ్చించుకొని, ఎలా ఆయన నేనే, మనలో కూడా చాలా మంది నేనెవరో తెలుసా, నేనెవరో తెలిస్తే నీకు ఉంటది. ఏంది ఉండేది? మనం చెప్పాలి, నేనెవరో తెలుసా, యేసయ్య బిడ్డను రాలేను. బట్ట చప్పట్లు గట్టిగా చెప్పుకోవాలి. మీరు ఉద్యోగాల కోసమో లేకపోతే బయట కొంతమంది క్రైస్తవులు అంటే అనాది కాలంలో ఒక 2 కులస్తులు ఎక్కువగా క్రైస్తవ్యాన్ని నమ్ముకున్నారు. క్రీస్తు వాడు వెళ్తుంటే వెనకాల తాటాక కట్టేవాళ్ళంట. ఎందుకు తెలుసా? వాడి కాలి ముద్దర్లు కూడా ఉండకూడదు, వెనకాలనే తాటాకు
తుడుపుకుంటూ రావాలట. అందుకని వాళ్ళ దగ్గరికి ఆ క్రైస్తవుని గురించినటువంటి సమాచారం చెప్పేదానికి వెళ్ళిన ఆ మిషనరీస్ ఏం చేశారంటే, వాడు కడుపు గాలి చస్తా ఉంటే హల్లెలూయా ఉన్నా కూడా చెప్పరు. ఎందుకు అప్పుడే ఆకలి ఇనిసి వచ్చుంటారు కదా కాస్త. కనుక తల్లి ఆ రెండు కులాలు వారు ఎక్కువగా నమ్ముకున్నారు కాబట్టి మమ్మల్ని కూడా అదే అనుకుంటారేమో. మేమండి మతం పుచ్చుకున్నామండి ఈ మధ్యనే. మేము ఒరిజినల్గా మేము రెడ్డి గారులమండి, మేము కమ్మూరమండి. ఎందుకండి మధ్యలో ఈ ఎందుకండి ఈ యొక్క బిరుదులు ఎందుకండి? నీ కులం ఎవడు అడిగాడు? నీ మతం ఎవడు అడిగాడు? నీ మార్గం ఏది? క్రైస్తవ్యము మతం అన్నాడా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అన్నాడు ఫస్ట్. ఐఆమ్ ద వే. నా మార్గంలో నడిచిన వాడు, నన్ను ఆచరించిన వాడు పరలోకం సులువుగా వెళ్ళిపోతాడని చెప్పాడు కదా పాప. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి స్తోత్రం చెప్దాం మళ్ళీ ఒకసారి. హల్లెలూయా. చూద్దాం. ఇదే నెబూకద్నెజరు తల్లి భయంకరంగా గడ్డి కూడా తినిపించాడు దేవుడు. ఆ వాక్యం కూడా చూద్దామా? అదే 5వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. 5:18. దానియేలు 5:18. రాజా చిత్తగించుము, మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చాను అని ఎవరు చెప్తున్నాడు? నెబుకద్నెజరు కుమారుడైనటువంటి బెల్షస్సరుకు చెప్పుకుంటున్నాడు. చదువమ్మా. ఎవరిని చంపాలనుకుంటే అంటే చంపాడంటే నెబుకద్నెజరు. ఆయన అనుకుంటే రక్షించేయగలరు. హెచ్చించాడు. వాడికి ఇష్టం లేదు పడదోయాలనుకో పడదోసేస్తాడు చక్రవర్తి. సకల రాష్ట్రముల జనులను, ఆయా భాషలు మాట్లాడు వారును ఎవరికి భయపడుచు? నెబుకద్నెజరుకి భయపడుచు అతని ఎదుట బొణుకుచూనుండిరి. ఇక్కడ చూడండి. అయితే ఎటువంటి పవర్ ఇచ్చాడమ్మా దేవుడు? ఎటువంటి పవర్ ఇచ్చాడు? తన కుమారుల మీద, ఇజ్రాయేలు ప్రజల మీద కూడా అధికారం ఇచ్చేసాడు, బానిసలుగా చేరేయాలని. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. మనం ఊరుకోం కదా. మనకి మెడల మీద ఉంటుందంట గర్రం. అందరికీ మామూలుగా గర్రం గుండెల్లో ఉంటే మనకి ఎక్కడ ఉంటుంది చెప్పాలి. మెడల మీద ఉందా? ఉంది అన్న వాళ్ళు కరెక్ట్ చెప్పినట్టు. చదువమ్మా. అయితే అతడు మనస్సున అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయము కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం చక్రవర్తిని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అతని ఎదురు నుంచి తీసి అవతల పడేచ్చాడు. ఎందుకు తీశాడు? మనసులో అతిశయించాడు. అతిశయం అంటే ఏంటి చెప్పాలి. అతిశయం అంటే ఏంటి? గర్రు. చదవమ్మా. అతని ఘనతను అంటే నెబుకద్నెజరు మహారాజా చక్రవర్తి అనే ఘనతను తీసివేసేసాడు. తర్వాత మానవుల యొద్ద నుండి పశువుల వంటి మనస్సు గలవాడాయను. అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. చాలు. ఫస్ట్ ఏమో ఎలా దీవించాడో చెప్పాడు. ఎవరిని చంపాలంటే చంపేవాడు, ఎవరిని రక్షించాలంటే రక్షించాడు, ఎవరిని హెచ్చించాలంటే, ఎవరిని తొక్కేయాలంటే అలాంటి వాడు మనసును అతిశయించాడంట. అతిశయించడం అంటే గర్వం. తన వైభవం చూసుకుని ఏమి నా బలాతిశయం అనుకున్నాడేమో.
తొక్కాడు వెంటనే. తొక్కడంలో అట్లా ఇట్లా కాదు, ఎలా తొక్కాడు? పశువుల వంటి స్వభావం గలవాడాడు. ఇవన్నీ కట్టు కథలు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సైంటికల్లీ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అదొక జబ్బు. మనిషే తను పశువు అనుకుంటుంటాడంట, పశువులాగా ప్రవర్తిస్తుంటాడంట. అది కూడా కుక్కల్లాగా నక్కల్లాగా కాదు. ఏందమ్మా పశువు అంటే ఏమంటారు? గేదల్లాగా, ఎద్దుల్లాగా అలా ప్రవర్తిస్తాడు. దానికి ఇంగ్లీష్ లో ఒక పేరు ఉంది, ఆ జబ్బు పేరు తర్వాత నేను చెప్తా. నాకు నోటికి రాదు. అది ఉంది తల్లి, ఆ జబ్బు ఉంది. ఆ జబ్బు వచ్చేటట్టు చేశాడు. 7 సంవత్సరాలు గడ్డి మేశాడు రాజు. ఆ బొమ్మలు కూడా చూశాను నేను గూగుల్లో. మనిషి గడ్డి తింటా ఉంటే ఎట్లుంటదమ్మా? మహారాజు చక్రవర్తి గడ్డి తింటా ఉంటే తరి కొట్టారంట. చూసారా? మనసులో అతిశయిస్తే ఇంత శిక్ష. మహారాజుకే తప్పల. ఈరోజు ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, దేవుని బిడ్డగా ఉన్న నీవు నీ ధనము చూసుకొని, నీ ఉద్యోగం చూసుకొని, నీకున్నటువంటి ఆ టాలెంట్ చూసుకొని, నీకున్న సదుపాయాలను చూసుకొని, నీకున్న ఆస్తిని చూసుకొని, నీకున్న వెండి బంగారాలను చూసుకొని మనసులో అతిశయించావా? గడ్డి మేయిస్తాడు మనల్ని కూడా. అంటే ఆ రోజుల్లోనేమో పాస్టర్ గారు, ఈ రోజుల్లో ఉందా? ఉంది. దాని పేరు చెప్తాను, ఆ జబ్బు పేరు. ఆ జబ్బు వచ్చిందా? పశువే. మనం పశువే. అవసరమా మనకి? ఏమంటున్నాడు? దీన మనస్సు గలవాడిని దేవుడు ఏం చేస్తాడంట? చూద్దామా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 19. ఒకళ్ళు తీయండి. ఒకళ్ళేమో యెషయా 57:15 తీయండి. సామెతలు 16:19 ఒకళ్ళు తీయండి. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి వాళ్ళతో చేయడం అంట మేలు అంటున్నాడు. యెషయా 57:15 చదవమ్మా. కోపించి తిని వచ్చిరి. అమ్మా 57:15 17 కదమ్మా, 15 మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను అమ్మా వినయము గల వారి ప్రాణమును దీన మనసు గల వారి అందును. చూసారా? దీన మనసు గల వారికి దేవుడిస్తున్నటువంటి ప్రాధాన్యత. మీకా 6:8 చూడండి. మీకా 6:8 ఈ అద్భుతమైన మాట ఇది. మీకా 6:8 ఉంటాడు. మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు నేను అది తెలియజేయబడి నేను అమ్మ. ఫస్ట్ ఏంటంట? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము చూపించుటయు, కొట్ట చప్పట్లు దీన మనస్సు కలిగి. చాలు తల్లి, చాలు తల్లి. ఫస్ట్ ఏమో న్యాయముగా జీవించడం, 2 కనికరమును ప్రేమించడం, 3 దీన మనస్సు కలిగి జీవించు. విరిగిన మనసు నలిగిన హృదయం నాకు కావాలయ్యా యేసయ్యా, నాకు కావాలయ్యా. విరిగిన మనసు నలిగిన హృదయం
అంటే దీన మనస్సు, తను తాను తగ్గించుకునే స్వభావం కలిగిన హృదయం నాకు అయ్యా. ఈ సాతానుగాడు వాడి గర్వాన్ని నాలో పెట్టాడయ్యా అని భక్తుడు పాడిన పాట ఇది. మహోన్నతమైన సీయోనులో సదాకాలము, మహోన్నతమైన సీయోనులో సదాకాలము, నా యేసయ్యలో నీవెందుకే, నా యేసయ్యలో నీవెందుకే, తిరిగిన మనసు నలిగిన హృదయం నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం తల్లి. హల్లెలూయా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక్క నెబూకద్నెజరే గర్వపడ్డాడు, శిలా విగ్రహం చేయించాడు, అగ్నిలో వేసినటువంటి వాడి గర్వ ప్రకారం అగ్నిలో వేసిన తన బిడ్డలను దేవుడు రక్షించుకున్నాడు. తల్లి, నా సహోదరుడా, ఈరోజు నీకు పరీక్షలు ఎదురవుతున్నాయా? అగ్నిలో పడిపోయినంత వేదనతో నువ్వు ఉన్నావా? శారీరకంగా ఏదైనా బాధలో ఉన్నావా? ఆర్థికంగా కుంగిపోయి ఉన్నావా? ఏదో తెలియని జబ్బు నిన్ను నమిలివేస్తా ఉందా? కుటుంబంలో ప్రశాంతత లేని, భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేని, బిడ్డలు నీ మాట వినని, ఇవన్నీ అగ్నిగుండంలో పడిపోయేంత శోధనలే కదా. ఉన్నావా? ఈరోజు మనం ఉన్నామా? నేను కూడా నన్నే అనుకుంటున్నా, నేనున్నానా? వాటన్నిటి నుంచి, అగ్నిగుండములో నుంచి రక్షించిన షడ్రకు మేషకు అబెద్దుగోలను రక్షించిన ఆ దేవుణ్ణేగా నేను కొలుస్తున్నాను, నువ్వు కొలుస్తున్నావు. వాళ్ళని రక్షించినట్టు మనల్ని రక్షించడా? తప్పకుండా రక్షిస్తాడు. కానీ ఎప్పుడు? అవకాశవాదంగా నువ్వు భక్తి చేస్తే కుదరదు. వాళ్ళు ఏమయ్యారు? చచ్చిపోయేదానికి రెడీ అయిపోయారమ్మా. ప్రాణ త్యాగం చేసేదానికి దేవుని కోసం రెడీ. అప్పుడు రక్షించాడు. అంతేగాని నువ్వు పక్కా సీరియల్స్ చూస్తావు, సినిమాలు చూస్తావు, ఇంకా ఎక్కువ మాట్లాడితే చాటింగ్లు చేస్తావు ఇన్స్టాగ్రామ్లో. అది చాలదన్నట్టు కొత్తగా ఏదో వచ్చిందంటమ్మా. ఏంటన్నది? ట్విట్టరా, స్నాప్చాటా? ఎవరన్నారు ఇది? నువ్వేనా? నీకు అన్నీ తెలిసే ఇట్లా ద్విమనస్కులుగా ఉంటే తల్లి, చెప్పేదా చిన్న ఒక స్టోరీ చెప్పేదా? ఇలాగే ఒక కూటమికి వెళ్ళారంట 3 స్త్రీలు, మా తల్లులు. అమ్మా, మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఓ స్త్రీలారా, శిరస్సు వంచి మీకు వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా తల్లులమ్మ, మీరు మా తల్లులు. మదర్స్ డే. ఓ చూసారా, ఉమెన్స్ డే అన్న ఒకటే, ప్రతి ఉమెన్ మదర్ అవ్వద్దు కదా. ఆహా, కొట్ట చప్పట్లు. సరే, మన అయ్యా ఈరోజు తల్లుల దినం, తర్వాత తండ్రుల దినం వస్తుందంట కాదా? వద్దా? బాగలేదా? సరే, మదర్స్, అమ్మల డే. ఓకే, అమ్మలారా, నిజంగా మీ ఓపికలు, మీ సహనాలు, మీ భర్తలతో మీరు ఎంతగా, ఒక పాస్టర్ను తప్పించి, అమ్మా మీరే చూస్తున్నారు, నేను పాస్టర్ని హింసించేవాడినా కాదు కదా.
అదిగో మా మేరీకాంతమ్మ అసలు ఊపేస్తుంది. కానీ మీలో ఏమున్నాయో నాకు తెలియదు, కానీ మీరు సహనశీలులమ్మ. అసలు మీరు మాకు జన్మనిచ్చేటప్పుడు ఎంత కష్టపడతారు తల్లి. ఇప్పుడు ఏదో సునాయాసంగా కసక్కని కోసే తీసేస్తున్నారు. అబ్బో, మా రోజుల్లో అయితే 8 మంది బిడ్డల్ని, 11 మంది బిడ్డల్ని. జాన్ వెస్లీ గారేనా, జాన్ వెస్లీ అయినా అలా వాళ్ళ అమ్మగారంట 18 మందిని కనిందంట. అసలు తల్లులకే తల్లి ఆమె. 2 ప్రవక్తలు కనింది ఆమె ఆ 18 మందిలో. చెత్త వచ్చింది కాబట్టి తల్లి చెప్తున్నాను, మీరు నిజంగా మిమ్మల్ని చాలా గౌరవించుకోవాలి మేము. పురుషులారా, పొద్దున్న లేచి సూటిపోటి మాటలతో కొల్లబడవబాకండి అయ్యా. ఆ 3 ముళ్ళు మనం వేసామని చెప్పి ఎందుకు ఇటు తిప్పుతున్నానంటే, మదర్స్ డే కదా, మీ గురించి కొంచెం 2 మాటలు చెప్పేదా. 3 ముళ్ళు వేసిన ఆ దౌర్భాగ్యపు గడియ చొప్పున తల వంచి, అప్పుడు దాకా నా బుజ్జి బంగారు వంచచ్చి అమ్మా, తండ్రులు ఎక్కువ మురుసుకుంటారు కూతుర్లని, గుండెల మీద వేసి పెంచుతారు. వంచేసావు అంటే, లేదు నాన్న, ఏమ్మా చికెన్ చేయలేదు నాన్న. చికెన్ చేయలేదు, ఏమే ఇదిగో ఆర్డర్ పెట్టు, లేకపోతే ఏ పాత్ర అయితే అప్పటికప్పుడు చికెన్ తెచ్చి వండి పెడతాడు. అలాంటి తండ్రిని, అలాంటి తల్లిని, అన్నదమ్ముల్ని ప్రతిదానికి వాళ్ళు గిల్లి గజ్జాలాడతారు, మళ్ళీ ప్రేమగా చాక్లెట్ తెచ్చి. అలాంటి అన్నదమ్ముల్ని, చెన్నాయల్ని, పెదలాయల్ని, ఇంకా అందరినీ వదిలేసి ముక్కు మొహం లేని, వినండిరా, మీకు పెళ్ళిళ్ళు కాలా, రేపు మీకు వస్తారు మిమ్మల్ని నమ్మి ఒకటి బలి పశువు. బాగా చూసుకోండి అయ్యా. ఇక మీదటైనా ఆల్రెడీ పెళ్ళయ్యి తొడపాశాలు పడుతున్న బిడ్డలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మా బిడ్డలు ఎవరు లేదులే. శ్రీకాంత్కి అంత ధైర్యం ఎక్కడిది? మా ప్రసాద్ బాబుకి అసలు లేదు. మా అక్క కొడితే అప్పుడప్పుడు కర్రదేశం కొట్టుద్ది కానీ. అమ్మా, అటువంటి బంగారు తల్లుల్ని దేవుడు మనకి ఇచ్చాడు. మీరు అధికారం చెలాయించి వాళ్ళని ఏదో అణగదొక్కాలనుకోబాకండి, అలాగని నెత్తికెక్కించుకోబాకండి. వాళ్ళు మనల్ని దొక్కేస్తారు. అది చెప్పాలి, ఇది చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అతి చేయకూడదు అన్నాను కదా. ఒక 3 స్త్రీలంట కూటమికి పోయారమ్మా. అక్కడ ఇలాగే, నువ్వు విశ్వాసంతో ముందుకు పో. ఆ రోజు మోషే కర్ర చాపాడు, అడుగు పెట్టాడు, సముద్రం పాయలైపోయింది. తర్వాత దేవుని మందసం పట్టుకున్న ఆ యాజకులు మొదట యోర్దాను నదిలో అడుగు పెడితే ఆ పాయలైపోయి గట్లు తెచ్చుకొని పారుతున్నటువంటి ఆ యొక్క నది గడ్డగట్టిపోయిందంట అని చెప్పాడు ఆవేశంగా పాస్టర్ గారు. అయిపోయింది. ఈ సిస్టర్స్ 3 వస్తున్నారు. వస్తుండేటడికి ఇటు వెళ్ళేటప్పుడు ఒక వాగు దాటి వెళ్ళాలి వాళ్ళు. వాగు ఇటు రిటర్న్ వెళ్ళేటప్పుడు వాగు పొంగి ప్రవహిస్తుంది. ఊరుకోరుగా పెద్ద ఆంటీలు ఉంటారే, పెద్ద ముసుగేస్తారు, పెద్ద బైబుల్ వేస్తారు. ఈ పెద్ద ఆంటీ ఉంది ఆ 3లో ఒకటి. ఇప్పుడే మనము పాస్టర్ గారు చెప్పాడు, విశ్వాసంతో మనం ముందుకేస్తే యోర్దాను నది అక్కడ ఆగిందంట. మనకెందుకు ఆగదమ్మాయి అంటే, అవునక్క అన్నారు ఈ యొక్క అమాయకురాలు. 3 ఇట్ట పట్టుకున్నారు చేతులు. హల్లెలూయా స్తుతి మహిమ అనుకుంటా పోతున్నారు. ఆకాశము నుండి అడుగు పెట్టారంట. ఆ తర్వాత వాయిస్ వినపడలా. ఇలాంటి పిచ్చి పనులు చేయబాకండి. నువ్వు నిజంగా దేవుని కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమైతే ఆయన నిన్ను అగ్ని గుండము నుంచి కూడా బయటకి తీసి రక్షించటకు సాధ్యమైనటువంటి గొప్ప దేవుడు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం సాధ్యమే. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. అసాధ్యమైనది
మంచిది తల్లి, టైం అయిపోయింది. ఒక్క నెబుకద్నెజరు గర్వం గురించి తెలుసుకున్నాం. ఇంకా 2-3 ఉన్నారు. ఇంకా మనకు ముందు వారాలు ఉన్నాయి. దేవుడు ఆయుష్ కూడా ఇస్తాడు. చక్కగా గర్వపడిన వారిని దేవుడు ఎలా అణిచాడు అన్న ఈ అంశం మీద తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడ్డాడు. ఇతను గడ్డి మేయించాడు 7 సంవత్సరాలు. నెబుకద్నెజరు పశ్చాత్తాపడి ఆకాశము తట్టుదను కళ్ళెత్తి, అయ్యా నాకు ఈ దుర్గతి ఏందని ప్రార్థన చేస్తే తిరిగి పూర్వ వైభవం అతనికి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక అతిశయపడకూడదు, గర్వపడకూడదు. నీ ఉద్యోగం చూసుకొని నువ్వు అతిశయపడకూడదు. నీ భక్తిని చూసి కూడా నువ్వు అతిశయపడకూడదు. నేనేంటి ప్రతి ఆదివారం పోతా, ఇది ఉంది చూసావు, దీనికి నెలలో ఒకసారి కూడా రాదు. అదే అతిశయం. ఆ అతిశయం, చిన్న అతిశయం చాలు నిన్ను పరలోకం నుంచి గెంటేసేదాన్ని. ఆమె సంగతి నీకెందుకు? నువ్వు చేసుకుంటున్నావు భక్తి. నువ్వు శుక్రవారం ప్రార్థనకు వస్తున్నావు, ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు, 4 తీసుకొస్తున్నావు, వీలైనప్పుడల్లా మందిరాన్ని శుభ్రం చేస్తున్నావు. దాన్ని బట్టి మనం అతిశయించకూడదు. ప్రభువా ఇంకా ఏదన్నా నాకు పరిచయం ఈయనైనా, ఎవరన్నా వచ్చి నిన్ను అతిశయపరిచే మాటలంటే, అక్క ఏమైనా నీ తర్వాతనక్క ఏం చేస్తావక్క, నీకు అలసట ఉండదా అక్క అంటే, అమ్మా అలా మాత్రం అనబాకండి. నేనేందమ్మా, ఆయన ఏబట్టే నాకు ఆ శక్తి అని అన్నావా, ఆహా ఇక ఆయనకి అక్కడికి అసలు సర్వరాగాలు పలుకుతాయి ఆయన మనసులో. వెంటనే ఎత్తుకొని ఊరేగుతాడు మనల్ని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెత్తబడిన వాక్యం మీలో ఏమైనా కొద్దిగైనా మారు మనసును కలగజేసే స్థితిలో మీరు ఉన్నట్లయితే మోకరించి 1 నిమిషం ప్రార్థన చేయండి. నాయన, ద్విమనస్కులో దేవునికి హేయుడు. వాళ్ళ వైపు కూడా చూడ్డానికి ఆయన అసహ్యపడతాడంట. నీతిని అలాగే కనికరమును చూపు, నీతిని పాటించు, దీన మనసు కలిగి జీవించుట. ఈ 3 క్రైస్తవునికి ఇచ్చినటువంటి 3 ఆజ్ఞలు. ఈ 3 గాని నువ్వు నిలబెట్టుకోగలిగితే ఖచ్చితంగా పరలోకం గ్యారంటీ నీకు. నీతిని ప్రేమించాలమ్మా, స్వనీతిని కాదు, దేవుని నీతిని ప్రేమించాలి. అడుగు, 1 నిమిషం అడుగు పశ్చాత్తాపంతో. నీ కంట్లోంచి కన్నీరు కారుతూ ఉండగా భారమైన హృదయంతో చక్రవర్తులనే పడగొట్టావా నాయన, కూలద్రోసావా ఆ గర్వాన్ని చూసి, అతిశయాన్ని చూసి. నా ప్రభువా, నాలో కూడా ఏం మంచి ఉంది నాయన, నాలో ఏం మంచి ఉంది. మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు, మేమే నిన్ను సంతోషపెట్టే విధంగా జీవించలేకపోతున్నామని ఒక్క ప్రార్థన అడుగు. ఈ క్షణమే నిన్ను ఆయన నువ్వు చూపిన, ఇప్పటి వరకు నువ్వు చూపిన ఆ అతిశయాలు, ఆ గర్వపు మాటలు, గర్వపు చేష్టలను దేవుడు క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. కానీ నోరు తెరిచి నువ్వు అడగాలట. యమన కుమారులారా అడగండి నాయన. ప్రభువా, దారి తప్పిపోయే పనులు ఏమన్నా ఇప్పటి వరకు నేను ఏమైనా చేశానా? యమన కుమార్తెలారా మీరు కూడా అడగండి. అయ్యా, దైవజనుల ద్వారా మాట్లాడుతున్నారు, పరిశుద్ధ గ్రంథము తెరిస్తే పరిశుద్ధ గ్రంథములో నుంచి మాతో మాట్లాడుతున్నారు. అనేక విధాలుగా మమ్మల్ని చక్కదిద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారయ్యా. దేవా, ఆ యొక్క గర్విష్టి మనసు తీసేయనైనా,
మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయడం పెద్ద గొప్ప కాదు. కీడు చేసిన వారికి కూడా నేను మేలు చేసే అంత ఉన్నతమైన స్వభావం నాకు ఇవ్వు నాయన అని నువ్వు అడుగు. నువ్వు నోరు తెరిచి అడుగు. ఈ క్షణమే తప్పకుండా ఇస్తాడమ్మా ఆయన, తప్పకుండా ఇస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా స్తోత్రం, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారయ్యా. గర్వపు నాశనానికి ముందు గర్వం ఎలా నడుస్తుందో చూపించారు. చక్రవర్తి అయిన నెబుకద్నెజరు గర్వించాడయ్యా. నీ బిడ్డలను తాను నిలబెట్టిన విగ్రహానికి మ్రొక్కలేదని అగ్ని గుండంలో వేయించాడయ్యా. నా చేతి నుండి మిమ్మల్ని రక్షించగలిగిన దేవుడు ఎవడు అని ఛాలెంజ్ చేశాడయ్యా. మీ బిడ్డలు మీరే అగ్నిగుండంలోంచి రక్షించుకొని ఆ తర్వాత అదే నెబుకద్నెజరు నోట్లోంచి షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు, ఈ దేవుడిని ఎవరైనా దూషిస్తే వాడు తుత్తినీయలుగా చేయబడును, వారి గృహము పెంట దిబ్బగా మార్చబడునని అదే నెబుకద్నెజరు నుంచి నువ్వు చెప్పించావే, నీకు స్తోత్రం. అదే అతిశయించిన నెబుకద్నెజరు 7 సంవత్సరాలు పశువు వలె గడ్డి తినేటట్లు చేశావే, నీకు స్తోత్రం. అలాంటి స్వభావం నేను కలిగి ఉన్నానేమో, నన్ను క్షమించయ్యా. నాలోంచి ఆ భావాన్ని తీసేయి. దీని మనసును నాకు దయచేయి. ఇతరుల ఎడల కనికరము చూపించుట నాకు నేర్పించు. నీ నీతిని పాటించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చి దీన మనసు కలిగి ముందుకు సాగిపోయే కృపనిమ్మని నాతో పాటు మీరు ఈ ప్రార్థన చేసి ఉంటే మీరు ఇంతకుముందు చేసినటువంటి ఆ గర్వపు చేష్టలన్నీ యేసు నామములో లయమైపోవును గాక. ఆమేన్. ప్రభువా స్తోత్రం. ఈ 2వ వారము కూడా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు స్తోత్రం. రాబో కాలంలో కూడా ఇటువంటి ఆదివారపు ఆరాధనలు మేము ముందుగానే ముగించుకునే కృపను చూపించండి. యేసు నామములో అడుగుని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. రామా. అది 2 పెట్టారు, మైక్లో పెట్టారు. అందరికీ నా వందనాలు. అమ్మగారికి అయ్యగారికి నా ఒక వందనాలు. ఇప్పుడు కూడొచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్తిగా వందనాలు. కానీ నిన్న నల్ల దగ్గర నుంచి చాలా ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లోనే ఉండిపోయాను. దాంట్లో హాస్పిటల్ తిరగడం, కరెంటు పెట్టించుకోవడం, ఇంటికి రావడం. కానీ నా హృదయం అంతా నా మందిరంలోనే ఉంటుంది, నా ఊపిరంతా నా మందిరంలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక శక్తి ఉన్నది మన యేసయ్యది. దాంట్లో అమ్మగారు అయ్యగారు ప్రార్థన కానీ చాలా గొప్పది. ఎందుకంటే నాకు భయం లేదు, నా చచ్చిపోతానని భయం లేదు. ఎందుకంటే నా మందిరంలో శక్తి ఉన్నది కాబట్టి ఇది నా మందిరం. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ మందిరానికి నేను దూరం అవును. ఏ ఊరు వెళ్ళనన్నా సరే నా మందిరం కోసమే అక్కడికైనా ప్రకటిస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ బ్రతకాను కాబట్టి. అలాగా నేను అమ్మగారికి అయ్యగారికి నాకు మనస్ఫూర్తిగా నా ప్రభు వాళ్ళ ప్రార్థన విని నాకు స్వస్థత ఇస్తున్నదని నా నమ్మకం. అయితే ఈ 4 రోజులన్నీ చాలా బాధపడినాను. అంత బాధ కాదు.
ఇల్లు ఒకటి ఖాళీ చేయడము, ఆ ఇంట్లో నుంచి నేను ఆ ఇంటికి సంవత్సరం నుంచి ఏడ్చాను. ఎందుకంటే చాలా బాగలాకంట అయిపోవడం, చాలా కష్టాలు పాలవడం, అక్కడ ఉండే గోలకి నాకు ప్రార్థన కానీ సరిగ్గా రాకుండా ఉండడం, కంటి నిండా నిద్ర లేకంట, మా ఇంటి పిల్లలతో సహా నా భర్తతో సహా చాలా బాధలు పడినాను. దేవుడికి మొరపెట్టాను. ఇప్పుడు దేవుడు మంచి ఒక ఇల్లు నాకు ఇచ్చాడు. ఆ టేబంత ప్రతి ఒక్కరు ప్రార్థన మనుషులే, ఎవరి ఇంట్లో ప్రార్థనే, ఎక్కడ చూసినా ప్రార్థనే. ఒకరికొకరికి పనికిరాని మాటలు మాట్లాడుకునే వాళ్ళు కాదు, ఎవరి ఇంట్లో వాడే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సాయంత్రం 5 గంటలైతే కాస్త వచ్చి మాట్లాడతారు, పిలుస్తారు. పద్మగారు కొద్దిగా ఒకసారి బయటికి రామ్మా, నువ్వు లోపలే ఉన్నావంటే, నేను లోపల ఉన్నాను సరే, నేను ప్రార్థన ప్రార్థన, నేను దేవుడితో పోట్లాడేదాన్ని. అది చేసయ్యా ఏంటి నా పరిస్థితి, నేను ఎవరితో చెప్పుకోను, నాకు సొంతం అనేది ఎప్పుడో నాకు దూరం అయిపోయారు, నువ్వే ఉన్నావు, నేను ఎవరితో మాట్లాడాలి, నా బాధ ఎవరితో చెప్పుకోవాలి అని ప్రతి రోజు ఆ ఇంట్లో కన్నీరు కాసేదాను. కనీసం పక్క పిల్లలు కానీ నా బాధ నేను చెప్పుకునేదాన్ని కాదు. ప్రభువా నువ్వు మందిరంలో ఉన్నావు, నేను మందిరం నడవాలి అనుకునేసి చాలా ఏడ్చేదాన్ని ప్రతిరోజు. మా ఆయన కానీ చాలా బాగలాగా అయిపోయారు. నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి ఫోన్లు చేయాలి, ఎవరితో నా బాధ పంచుకోవాలి, లేదు నా ఏసైతోనే నేను పంచుకుంటాను అని నాకు పాటలు, నాకు వచ్చేదాన్ని పాటలు పాడేదాను, నా ప్రార్థన చేసేదాను, మందిరం కోసం ప్రార్థన చేసేదాను. అమ్మగారు అన్నయ్య గారు నిర్మలమ్మ గాని నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి నాకు ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు నాకు ఒక పెద్ద దిక్కులాగా, వాళ్ళు గాని అన్నయ్య గాని నిర్మలమ్మ గాని. నేను చాలా, నా పిల్లలు చూశారు, ఏంటి అమ్మ చాలా మెత్తగా అయిపోయింది, అసలు నేను ఎవరు చూస్తారు అంటే ఆ టైంలో నా పిల్లలు నాకు ఓదార్చి, నా పిల్లలు నాకు చాలా ప్రేమించి, నాకు ఏం కావాలని నాకు ఈ కాళ్ళు కింద పెట్టకంట నాకు చూస్తూ, అమ్మ నువ్వు భయపడదు, ఏదైనా మేము చేస్తాము, నేను మందిరంగా నేను వెళ్తున్నానమ్మా, నీ కోసం ప్రార్థన చేసుకోగలంటే నా నమ్మకం ఏంటంటే నా ప్రభు నాకు నిలబెడతాను. 3 సార్లు సావంచిన వారికి వెళ్ళి ఇంకా నేను బతకను ఈ మందిరంలోనే. ఈ మందిరం కోసం నేను ప్రతి ఒక్కరికి చెబుతూనే ఉంటా. నా మందిరంలో అమ్మగారు గాని అయ్యగారు గాని చిన్న బాధ వచ్చిన ప్రార్థనలో సంఘం అంతా, నా సంఘం బిడ్డలంతా ప్రార్థన చేస్తూనే ఉంటారు. అసలు అది అక్కడ గొప్ప శక్తి మా మందిరంలో ఉన్నది అనుకుని నేను ప్రతి ఒక్కరికి ఇదే బోధిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఉండే ఇల్లు కానీ అందరూ ప్రార్థనలే అయినా సరే ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్రభు చూపించిన ఇల్లు అనమాట. ఆ ఇంట్లో నేను మనశ్శాంతిగా, ఏ గొడవ గోళ ఏమి లేదు, చక్కగా ఉంటాను, నేను బాగుంటాను. ఈ పక్క ఈ భుజము, ఈ చెయ్యి రాలేదు, నాకు ఈ చెయ్యి అసలు లేదు, వాపు వచ్చేసింది, ఈ కింద వరకు వాపు వచ్చేసింది. ప్రభువా నాకు ఇందుకైనా నిలబెట్టావు, ఈ బాధ నేను భరించలేను. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి, నేను తెలిగిపోయిన వయసులో నుంచి చాలా బాధలు నరకం పడినాను నేను. మా అత్త వల్ల కానీ, నా భర్త బంగారము, ఇప్పటికీ బంగారము, అప్పటికి బంగారము. నా భర్త ఆయనకి ముద్దు బిడ్డగా చూసుకుంటాను నా భర్తకి నేను, ఎందుకని కొంచెం ఆయనకి ఏమి తెలియదు కాబట్టి. అలాగా పిల్లలు కానీ చక్కగా నాకు చూసుకోవడం, మా బాబా నవ్వడమ్మా మందిరం వెళ్ళి కాసేపు కూర్చోమ్మా, ఇవన్నీ తగ్గుద్దమ్మా, నీకేమైనా చెయ్యి ఎత్తులేపను, పడుకోలేపను, హాస్పిటల్కి వెళ్ళాలంటే బెడ్లో ఉంటావా పద్మ అనుకుని కరెంటు పెట్టేవారు డైలీ. నేను అన్నాను, తండ్రి నాకు ఇదంతా నాకు ఇష్టం లేదు, నీ సిద్ధమైతే నాకు ఉంచు, లేదంటే నీ పరలోక రాజ్యంకి నేను వచ్చేస్తాను. ఈ బాధ నేను భరించలేను ప్రభువా. బిడ్డలు కానీ 3 పెళ్లిళ్ళు అవ్వలేదు తండ్రి, నువ్వు ఎక్కడ ప్రేరేపిస్తే నేను అదే చూస్తాను. నేను డబ్బుకు బంగారం ఆశించిన తండ్రి, నీ కృపలా నా బిడ్డలు కానీ బతకాలనుకునేసి నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుని చెప్పేసి ప్రతిరోజు అంటే బాబు ఏమంటారు, సరే అమ్మా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళి పెట్టు, అసలు చెయ్యి ఎత్తడానికి లేదు, ఇలా పడుకోవడానికి లేదు, ఈ పక్క మొత్తం వాపు వచ్చేసి నేను చాలా చెప్పలేనంత బాధ భరించాను తండ్రి. నాకు ఇంత బాధ నాకు ఎందుకు ప్రభువా, ఏదానికి ఇస్తున్నావు తండ్రి, నాకింత చేసేవాళ్ళుగా లేదు, బిడ్డలు చూస్తే ఇంట్లో ఉండట్లేదు, వాళ్ళు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్తున్నారు, మా ఆయన ఆరోగ్యం బాగోట్లేదు, నా పరిస్థితి ప్రభావ ఏంటి అనుకుని చెప్పి నేను మొరపెడుతుంటే బాబు అది మసాజ్ చేసిన మిషన్ కొనుక్కొని వచ్చాడు. బాబు చేస్తున్నాడు, పాప ఉంటే పాప చేస్తాడు, బాబుంటే బాబు చేస్తాడు. అంత దుఃఖంలో కనుక తప్ప అమ్మ నువ్వు ప్రార్థన చేసి నువ్వు చెయ్యి ఎత్తమ్మా అనుకుని చెప్తే అసలు హాస్పిటల్లో కానీ అగిలినది నా ప్రార్థన వల్ల. ఇదిగో అండి
చెయ్యి ఇంకా ఎక్కుతా ఇలాగ వచ్చేది కాదు, ఇలాగే ఉండేది, ఇలాగ వచ్చేది కాదు. నేను మా తండ్రి కోసం నేను చాలా ఏడ్చాను. ఇది రాదేమో అనుకునేసుకొని కానీ అనుకున్నాను నేనైతే. ఈ చెయ్యి ఇలాగ వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది చెయ్యి. నా దేవుడు కృప ఉన్నదని, ఈ మందిరంలో నా యేసయ్య శక్తి ఉన్నదని నా హృదయపూర్తిగా నమ్ముకుంటూ నా ప్రభు కోసమే నేను జీవిస్తాను. ఇంకా అలాగే బాబు కోసం ఈ బాధ నేను భరించలేదు నాన్న, నేను చేయలేకపోతున్నాను. నేను సంబంధం చూడడానికి 2 ఊర్లు వెళ్ళాను, కానీ నాకు ఇష్టపడలేదు. విగ్రహాలు పూజలు చేసేవాళ్ళు. బాబుగాని అన్నాడు, అటువంటి వాళ్ళు మనకు వద్దమ్మా, పేదింటి పిల్ల అయినా సరే మన దేవుడికి నమ్ముకునే బిడ్డే నాకు కావాలి, అది నీకు ఇష్టమైతేనే, నా ఇష్టపూర్వంగా ఏమొద్దు అన్నాను. నేను మంగళవారం వైజాగ్ వెళ్తున్నాను. ఒక్కసారి మా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం ప్రార్థిస్తారనుకొని మీకు వందనాలు చెప్పుకుంటున్నాను నాయన. ఆమేన్. దేవుడికి స్తోత్రం చెప్తాం. మంచి సాక్ష్యం. ఆ చేతిని ఆమె ఎగ్జాంపుల్ గా చూపించారు. లేవలేనటువంటి చేయి ఇప్పుడు మన ముందే ప్రార్థన ద్వారా సాధించుకున్నారని. మంచిది పిల్లరా, ప్రార్థన ద్వారా సాధించుకోలేనిదంటూ ఏది లేదు కనుక ప్రార్థన చేసుకున్నాం. సరేనా? మరి ఇప్పుడు కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఇది 2వ ఆదివారమే కనుక కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు దయచేసి త్వరగా గుర్తుకురండి. మంత్లీలు కట్టమన్నాను, అసలు దాని గురించి ఆలోచించటం లేదు. చెరిగాడేంటి ప్రార్థన చేసుకుంటున్నాడా? చెప్తాను. ప్రభు స్తోత్రం నాయన. ఈ ప్రత్యేక సమయంలో మీరు చేసిన మేడను బట్టి, చూపిన అపారమైన కృపను బట్టి, కృతజ్ఞతగా సమర్పించుకున్నటువంటి ఈ బిడ్డల యొక్క కానుకను మీరు ముందుగా స్వీకరించండి. అంగీకరించి 100 ప్రతిఫలము, ఆశీర్వాదము ఈ బిడ్డలకు దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచి తల్లి, సంఘ కానుకలు సమర్పించుకుందాం. ప్రభు యేసుని ఎందుకంటే పిల్లలు చాలా ఉత్సాహాన్ని చూపించారు. ఇటు గర్ల్స్ కానీ బాయ్స్ అయితే చాలా బిడ్డలు ఆ యొక్క ఏమంటారమ్మా త్యాగము చేశారు కనుక 3 రోజులు BPS క్లాసెస్ జరిగాయి. అది మామూలుగా కాదు. మేము ఒక 15 మంది వస్తే చాలు అనుకుంటే దాదాపు 40 మంది టీచర్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఈ 3 రోజుల్లో ఇక్కడ నేర్చుకున్న దేవుని పాటలకు అభినయిస్తూ వాళ్ళు కొన్ని పాటలు దాన్ని ప్రదర్శిస్తారు. స్కిట్ కూడా ఉంది. ఈరోజు సాయంత్రం ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాయంత్రంగా, ఆనందకరమైన సాయంత్రంగా జరగబోతుంది కనుక నాకు కావాలి ఆ సమయాన్ని నేను దేవుని యొద్దకు వచ్చి వినియోగించుకోవాలన్న వారు సాయంత్రం 7 గంటలకి ఖచ్చితంగా వచ్చేసేస్తే 8:30 లోపల మనం ముగించుకొని వెళ్ళిపోదాం. ఏమండి, వస్తారా? సరే, మీ ఇష్టం. రాలేకపోతే అది మీ ఇష్టం. ఏమన్నా టీవీ సీరియల్స్ కానీ సినిమాలు ఏమైనా ఉంటాయి ఆదివారం అంటే ఆ టైంలో ఉంటాయమ్మా. అదిగో మా తల్లి చెప్తుంది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పేది, ఇది నా చర్చి అనుకుంటే మన చర్చి మన పిల్లలు చేసుకున్న ఒక పండగ లాంటిది, సంవత్సరానికి ఒకసారి. కాబట్టి సాయంత్రం అందరూ వస్తున్నారు.
వస్తున్నారు. రైట్, ప్రార్థన చేసుకుందామా? ఇంకేమైనా ఉన్నాయా? ఈరోజు మన ప్రియ కుమారుడు బబ్లు, వాడిని లేపి చూపించాల్సిన అవసరం లేదు, వాడు అందరికీ తెలిసినవాడే. బబ్లు పుట్టినరోజు ఈరోజు. అలాగే ప్రసన్న అండ్ ప్రసాద్ గారి దంపతులు వివాహ పెళ్లి రోజు ఈరోజు మదర్స్ డే. చాలా అందులో ఆదివారాలు రావడం వెరీ రేర్. పెళ్లి రోజులు అందరికీ వస్తాయి, నాకు వస్తుంది, కానీ ఆదివారం రావడం అనేది ఇట్స్ ఎ వెరీ రేర్ అండ్ అదృష్టం ఉండాలి. వాడి బర్త్డే కూడా ఆదివారం రావడం ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఈరోజు మదర్స్ డే కూడా ఒక ప్రత్యేకమైన మదర్స్ డే. ఈరోజు సంతోషంగా ఉన్నాం. ముగించుకుందాం. ఇంకా ఒంటిగట్ట కూడా కాలేదు. నేను అన్నట్టు అరగంట ముందుకు జరిపాను అన్నట్టే నా మాట నిలబెట్టుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనకేదో డ్రింక్స్ కూడా ఏర్పాటు చేసినట్టున్నారు పాస్టర్ గారు. అవి కూడా స్వీకరించి ఆ ఎండ దెబ్బ తగలక ముందు ఇంటికి వెళ్ళిపోదాం. ప్రభువా స్తోత్రం. చూడరా, మర్చిపోయా, ఈరోజు నా సొంత అక్క, మా రెండో అక్క, కలెక్టర్ గారి అమ్మగారు అని చెప్తుంటానే, ఆ అక్క పుట్టినరోజు కూడా. కాబట్టి బబ్బులుది, మా అక్క గారిది, వసంత కుమార్ గారిది, అలాగే ప్రసాద్ వెడ్డింగ్ డే. కాబట్టి మంచి సంతోషకరమైన దినం. సాయంత్రం దాని గురించిన సెలబ్రేషన్ చేసుకుందాం, సరేనా? మీకు మంచి స్నాక్స్ పెడతాం, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు బిడ్డలు, మంచి పాటలు పాడతారు, అంతా బాగుంటుంది ఉత్సాహంగా. మన చర్చ వాడు చేస్తే ఫెయిల్ అనేది ఉండదు ఎప్పుడు. ఎందుకు? వాళ్ళ వెనకాల ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. అది ఆయనకి అసాధ్యమైన ఇదేది లేదు. ప్రభువా స్తోత్రం నాయన. నీ ఘనమైన పాదాలకు కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ ప్రత్యేక సమయంలో ఈ యొక్క ఆరాధనను మీ అధ్యక్షతలో అద్భుతంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డలు ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా వచ్చారు. ఎంత క్షేమంగా తీసుకొచ్చారో అంత సురక్షితంగా వారిని గృహాలు చేర్చండి. సాయంత్రం జరగబోతున్న బీబీఎస్ క్లోజింగ్ సెరమనీ మీరు యథావిధిగా మీ అధ్యక్షతలో అద్భుతంగా జరిగించండి. సంఘంలో ఉన్న పెద్దలను కూడా ప్రేరేపించి ఈ 3 రోజులు రాకపోయినా కనీసం ఈ రోజన్నా వద్దాము, బిడ్డలు ఎంకరేజ్ చేద్దామన్న ఒక సదుద్దేశంతో రావడానికి వారిలో ఒక తలంపు కలుగు చేయండి. క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. ఇచ్చిన కృతజ్ఞత కానుకలు, సంఘ కానుకలు బట్టి మరి కోటి వందనాలు, స్తోత్రాలు మీరు సమర్పించుకుంటూ, సమర్పించిన బిడ్డలకు నూరింతల ప్రతిఫలం ఆశీర్వాదము దయచేయమని నా చెల్లెక్క, అలాగే నా తండ్రి పబ్బులు పుట్టినరోజు పండుగలు జరుపుకుంటూ ఉండగా నూతన సంవత్సరం అనే దయా కిరీటంతో వారిని దీవించినందుకు మీకు కోటి వందనాలు. ముఖ్యంగా చెల్లెక్కని ఎంతగా ఆశీర్వదించారయ్యా, ఎంత ఆయుష్ని ఇచ్చారు, ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చారు, బిడ్డల్ని ఇచ్చారు, వారిని అభివృద్ధి పరిచారు. స్తోత్రాలు. ఇంకేం కోరుకుంటాం నాయన? బబ్బులు వాడు చిన్నవాడు, ఇప్పుడిప్పుడే జీవితంలో ఎదుగుతున్న ఒక టీనేజ్ బాయ్ కనుక నా తండ్రి వాడికి కూడా దీర్ఘాయుష్ను, మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే మరి వివాహ దినం జరుపుకుంటున్నటువంటి ప్రసన్నలను మీ కృపాహస్తపు నీడలో భద్రపరిచి, నాయన ప్రసాద్ ప్రతిరోజు కొంత దూరం ప్రయాణం చేసి ఎండల్లో మరి ఉద్యోగరీతిగా కష్టపడుతున్నాడు. ఆ బిడ్డ మీద మీ చల్లని హస్తాన్ని నీడగా ఉంచి ఏ యొక్క ఈ అసౌకర్యమైన పరిస్థితి ఎండ వేడి వల్ల ఆ బిడ్డకు రాకుండా క్షేమకరమైనటువంటి ఆయుష్తో ఆరోగ్యంతో దీవించండి. దంపతులిద్దరిని దీవించి హెచ్చించారు. ఇచ్చిన కుమార్తెలు హర్షిత వరిష్టాలు బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని సాయంత్రం మేము తిరిగి ఈ యొక్క ఆరాధనలో విబిఎస్ క్లోజింగ్ సెరమనీ కలుసుకునే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోషం, సమృద్ధులతో మమ్మల్ని నింపి నడిపించమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు భూమి యందు ఆశతో నమ్మి ఉన్నాము, నీ సత్య వాగ్దానము ఈ
మీద కుమారించుము దేవా రమ్మర ప్రేమ కుమారించుము దేవా ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. జాగ్రత్త. మంచిది అమ్మా, పోయేసిరా నేను ప్రార్థనలో పెడతాలే. ఒకటి తీసేయండి. మ్యారేజ్ డే ఏది? వాళ్ళు ఉంచండి. మంచిది. ఇప్పుడు 2 కేక్ కటింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సింపుల్ ప్రోగ్రామ్ కనుక మొట్టమొదటిగా సీనియర్స్ గౌరవిద్దాం. ప్రసాద్ గారిని, ప్రసన్న కుమారి గారిని ఇక్కడికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వారి కుమార్తెలు ఇద్దరు వర్షితాలు వారి మమ్మీ డాడీని ఇక్కడికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరి కుమార్తెలు యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా మరి అక్క బావ గారిని తీసుకురండి. అందరు పోయి తీసుకురండి అమ్మా. అక్కని తీసుకురండి రా. బాగా రావట్లేదు. చిన్న ప్రార్థన చేస్తాను. మన నుంచోండి తల్లి. అరే బాబు, కెమెరా మా అక్కడ ఎవరో అది ఆఫ్ చేసినట్లేదు చూడండి. సౌండ్ వస్తూ ఉంది. ఇక్కడ కాదు. సరే ప్రభు స్తోత్రం నాయన. ఈ ప్రత్యేక సమయంలో నీ ప్రియకుమారుడు నీ ప్రియకుమార్తె మా బిడ్డను ప్రసాదు ప్రసన్నను 13 సంవత్సరముల క్రితం నా తండ్రి భార్యాభర్తలుగా నీ చిత్తానుసారంగా జతపరచబడిన రోజు నా తండ్రి. ఎస్, ఆ తేదీలో ఈరోజు ఆ శుభకార్యాన్ని తలుచుకుంటూ నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క చిన్న వేడుకని మీ సన్నిధిలో జరుపుకుంటున్నామంటే ఆ బిడ్డలకు మీరు ఇచ్చిన ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఆయన. అలాగే బహుమానంగా 2 కుమార్తెలను ఇచ్చారు. బిడ్డలు కూడా చక్కగా చదువుకునే మంచి జ్ఞానాత్మను జ్ఞాపక శక్తిని ఇచ్చి నడిపిస్తున్నారు. దీర్ఘాయుష్ను మంచి ఆరోగ్యముతో ఈ కుటుంబాన్ని దీవించారు. కుటుంబంతో మీరు ఉండండి. ఎస్ మై లార్డ్, బిడ్డల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నాను కనుక ఎక్కడ నా తండ్రి లోకం వైపు లోకాశల వైపు ఆకర్షితులు కాకుండా మీ గమ్యము చేరాలన్న ఉద్దేశంతో, జీవితంలో స్థిరపడాలన్న ఒక రోషముతో బిడ్డలు చదువుతూ ముందుకు సాగిపోవడం ప్రభు చూపించండి. మరొకసారి నా తండ్రి ప్రసాద్ని మీ యొక్క రక్షణ హస్తపు నీడలో భద్రపరచండి. నాయన, బిడ్డ కష్టపడుతున్నాడయ్యా. ఈ ఎండ వేడికి ఎక్కడ ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు బలహీనతలు రాకుండా చూడండి. నాయన ప్రసన్న గత కొన్ని మాసాలుగా ఆ చేతి నొప్పిని నా తండ్రి భరిస్తూనే ఉంది. అలాగే కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వస్తుంది. శాశ్వతమైన స్వస్థత ఆ బిడ్డకు యేసు నామములో కలుగునుగాక. నా ప్రభువా, మా నోటి మాటలను ఆశీర్వచనాలను నెరవేర్చి స్థిరపరిచి నా తండ్రి కార్యరూపము చేయగలిగిన దేవుడు మీరు కనుక మీకే కుటుంబాన్ని అప్పచెప్పుకుంటూ యేసు నామములో ఎడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అరే అగ్గి పెట్టేదయ్యా, నువ్వు అంటించు. రండి అయ్యా, మీరు కూడా బయటకు రండి. అమ్మా మీరు కూడా అట్లా పక్కన నుంచోండి. ఆరాధ్య మీరు పక్కన నుంచారా? ఆహా, హ్యాపీ వెడ్డింగ్ డే టు యూ, హ్యాపీ వెడ్డింగ్ డే
to you. Happy wedding day to you, dear Prasad Prasanna. Happy wedding day to you. May God bless you, dear. 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 మీరు నిద్ర పెట్టు ప్లీజ్. అది అబ్బో రండి. ఏయ్, ఓహో వీడియోనా? ఓకే దానా దా ఏం పర్లేదు. గాడ్ బ్లెస్ నానా. ఇప్పుడు పుట్టినరోజు బాబాయ్ వస్తాడు. ప్రతి వారం ఎవరితో ఒకటి పుట్టినరోజు ఉంటే బాగుంటుంది కదా నానా. అది కట్ చేసేసి కట్ చేయండి. ఈ లోపల ఇది కట్ చేస్తాం. ఏ బాయ్స్ అందరు రావాలా బాయ్స్? వాడేడి రే టీ షర్ట్ రారా రోహిత్, వాడు బ్లూ షర్ట్ వైట్ షర్ట్ రండి. బామ్మర్దిరా గోపులు వాళ్ళేరి చిన్న ప్రార్థన చేసుకుందాం నాన్న. అందరండి తొందరగా, టైం అయిపోతుందమ్మా. ప్రభువా స్తోత్రం. ఈ ప్రత్యేక సమయంలో బబ్లుని ప్రేమించారు. తన తల్లి గర్భంలో రూపించిన మొదలు నేటి వరకు నా తండ్రి ఆ బిడ్డను కాచి కాపాడినందుకు స్తోత్రాలు. ఈరోజు నూతన సంవత్సరం అనే దయా కిరీటంతో ఆ బిడ్డను ధరింపజేసి మరొక నూతన సంవత్సరంలోకి ఆ బిడ్డను ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. దీర్ఘాయుస్తో మంచి ఆరోగ్యంతో బిడ్డను అభిషేకించండి. చేస్తున్న చేతి పనిలో ఆ బిడ్డకు శక్తిని, శారీరక బలాన్ని దయచేయండి. ఆ బిడ్డ ఎడల మీ చిత్తమేమైనదో నా తండ్రి మీ మార్గంలో నడిపించమని కోరుకుంటూ, ఇదిగో తనతో పాటు ఉన్న స్నేహితులందరికీ కూడా మారు మనసును, పశ్చాత్తాపాన్ని కలగజేయండి నాయనా. సైతానికి దూరం అయ్యేలాగున్నా రా రిషి, అన్న పక్కన కూర్చొని నుంచో. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Bablu Gautam. May God bless you, dear. Happy long life to you. Happy long life to you. Happy long life to you. Hey. కట్టు బాగుందిరా.
క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నాను. అయిపోయిందా?